రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్యం ఇవాళ వారి ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వం అసలు రివ్యూ లేకుండా మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏ విషయంలో మీరు రైతుల విషయంలో గమనిస్తే వానకాల ముఖ్యమంత్రి ఏమో ఈజ్ బిజీ విత్ అందాల పోటీల రివ్యూలు. ఎక్కడ పెట్టా ఆ రివ్యూ కూడా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో. ఆ పోలీసు వాళ్ళని కూడా పనిచేసుకొనియకుండా సెక్రటరేట్ ఓడిన గారు అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకపోతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్. నెల రోజులకు ఒక్కసారి కూడా సెక్రటరేట్ ముఖం చూస్తలేడు. ఇవాళ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి రైతులకు రైతు బంధు అందిందా లేదా అని ఎందుకో రివ్యూ పెట్టవు? వానకాలం రైతు బంధు ఎగబెట్టివి, యాసంగి రైతు బంధు సగం మంది కూడా అయిపోతివి. రుణమాఫీ అందిందా లేదా? 42,000 కోట్లు రుణమాఫీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినవు. మరి అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిన రుణమాఫీ 42,000 కోట్లు అయిందా లేదా అని రివ్యూ చేయడానికి నీకు సమయం దొరకలేదా రేవంత్ రెడ్డి గారు?